హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మాత్రం బ్యాడిగి మార్కెట్లో ఉన్నాం. ఈరోజు డేట్ వచ్చేసరికి 22/12/2025. ఈరోజు వచ్చేసరికి సోమవారం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో లైక్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనము ఈరోజు అయితే మాత్రం విస్తీర్ణం 2024కు 2025కు డిఫరెంట్ ఏంటి, ఎక్కువ ఏది వేసారు, తక్కువ ఏం వేసిండ్రు, తక్కువ సరుకు ఎందుకు వస్తుంది మార్కెట్కు, ఇంకా బ్యాడిగి ఏరియాలో ఎక్కడ వేస్తారు, ఇంకా మనకు అంటే ఇక్కడికి అనంతపురము, రాయచూరు, కర్నూలు, బళ్ళారి ఆ ఏరియా నుంచి వస్తాయి. అంటే నేను మీకు ఇటువంటి పాయింట్ల గురించి మనం అయితే చర్చించడం అయితే జరుగుతూ ఉంటుంది. రేటు ఏమి ఉండొచ్చు, డబ్బీ కడ్డీ కానీ 2043 కానీ 5531 కానీ స్టాక్ ఎంత ఉంది, 2024కు 2025కి డిఫరెన్స్ ఏంటి, అసలు 2024లో ఎంత స్టాక్ ఉంది, 2025కి వచ్చేసరికి ఎంత స్టాక్ ఉంది, లేదంటే 2023 కూడా ఎంత స్టాక్ ఉన్నాయి అనే దాని గురించి మనం అన్న లింగరాజు సర్కార్ అంగడి అంటాను. మనకు ఒక 3 సంవత్సరాల నుంచి మనం వీడియోలు చేయడానికి గల ముఖ్య కారణం కూడా అన్ననే. ఎక్కువ మనం ఫోన్లు చేసి అన్న అడిగితే మాత్రం అన్న మనకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ప్రతి మార్కెట్ గురించి. అంటే 2043 ప్రతిదీ అసలు ఏం జరుగుతుంది అనేది రైతులకు మనం వీడియోలు చేయడంలో బ్యాడ్గా దానితో అన్నకైతే మనం ఫోన్ చేస్తే క్లారిటీగా చెప్తారు. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు విస్తీర్ణం 2024లో ఎంత వేసింటారు, 2025లో ఎంత వేసింటారు? నా 2024 విస్తీర్ణం వచ్చేసి ఇంత వేసినారని చెప్పలేము. అప్పుడు వేసిన విస్తీర్ణానికి ఇప్పుడు వేసిన విస్తీర్ణానికి ఒక 75% తగ్గింది అన్న. అంటే ఇప్పుడు వేసింది 25%. ఒక 25 నుంచి 30% మీకు దొరకవచ్చు ఈ సంవత్సరం. దాంట్లో వచ్చేసి నేను చెప్పేది కర్నూలు డిస్టిక్, ఈ రాయచూరు డిస్టిక్, తర్వాత అనంతపురం డిస్టిక్లు, ఈ ఏరియాలో వచ్చేసిన ఒక 70% తగ్గింది. ఓకే. ఒక బళ్ళారి డిస్టిక్లో సీడ్ వెరైటీ 5531, 355, తర్వాత తేజ, సూపర్ 10, కొన్ని 2043 కొన్ని సీడ్ వెరైటీలు ఉన్నాయి కదా. ఒక 50 నుంచి 55% వరకు తగ్గింది. ఒక 50% బళ్ళారిలో ఉంది. బళ్ళారి ఒకటే, కర్ణాటకలో బళ్ళారిలో ఒక 50% సరుకు ఉంది నీడికిన. మిగతా 3 డిస్ట్రిక్టులు మనకి వచ్చేది అనంతపురం డిస్టిక్ డబ్బి 2043, కర్నూలు డిస్టిక్లో 2043 డబ్బి, రాయచూరులో కూడా అన్ని మిక్స్ వస్తాయి. అన్ని ఈ 3 ఏరియాలు వచ్చేసి ఒక 70% తగ్గిందని ఈసారి. 70%, 25 నుంచి 30% రావచ్చు. ఓకే. క్రాప్ కూడా కొన్ని తోటలు లేవు, కొన్ని తోటలు ఉన్నాయి. ఏది ఎక్కువ వేసింటారా? ఈసారి వేసింది 5531 అనే సీడ్ వెరైటీ. కొన్ని ఎక్కువ, అంటే అది ఈ రోజు ఒక 45,000 బస్తాల వరకు మన బ్యాడిగిలు ఉంది. ఈ 45,000 బస్తాలు 35,000 బస్తాలు 5531 ఉంది. మిగతా ఒక 10,000 బస్తాలలో మీకు 102, ఒక 1000 బస్తాలు దొరికితే కష్టము. సిజంటే బ్యాడిగి కూడా ఒక 1000 బస్తాలు దొరికితే కష్టము. మొత్తం బ్యాడిగి తిరిగితే 1000 బస్తాలు డబ్బీ దొరికేది కూడా కష్టము. దొరికితే ఒక 3,000 బస్తాలు 4,000 బస్తాల వరకు మనకి అదే కేడిఎల్ దొరకొచ్చన. ఇంకా ఒక 4-5,000 బస్తాలు బళ్ళారి నుంచి అవి లోడ్లోనే వచ్చి ఉంటాయి, పాతకాయ వచ్చి ఉంటాయి. ఒక 5,000, 45,000 బస్తాల్లో 35,000 5531 ఉంది, ఒక 5,000 కొత్తవి డబ్బీ కడ్డీ 2043, ఒక 5,000 పాత ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే టయానికి ఏసీలకు, అంటే ఏసీ బస్తాలు అయితేనే కొత్త ఎన్ని బస్తాలు వచ్చినాయన్న? అన్న, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చాలా డిఫరెన్స్ ఉంది. ఆఖరికి ఇప్పుడు డిసెంబర్ ఎండ్ వచ్చింది. అదే నేడు మనం చూసుకుని ఉంటే ఈ పార్టీకి 1,00,000 పైన ఉండాలి. ఎందుకన్నా తక్కువ రావడం కారణం? ఏరియా తగ్గిందన్న. రైతులు భయపడిన 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి రైతులకి దెబ్బ పడిందన్న. చాలా ఎక్కువ మందులు కాస్ట్లీ అవుతున్నాయి. ఏరియాలో కూడా వాళ్ళు ఏమంటే రైతులు పొలం అమ్ముకునే పరిస్థితులు ఉన్నారు. అసలు ఒక్కొక్క రైతు 5 ఎకరా 10 ఎకరా పెట్టే రైతు 1 ఎకరా గానీ పెట్టలేదు. 2 ఎకరా 3 ఎకరా పెట్టే వాళ్ళైనా పెట్టలేదు. పెట్టిన వాళ్ళు ఎవరంటే 15 ఎకరా 20 ఎకరా 10 సంవత్సరాల నుంచి మిరపకాయలు పెట్టుకుని వస్తున్నారు. అలాంటి వాళ్ళు ఒక 4 ఎకరా పెట్టుకున్నారు, ఒక 5 ఎకరా పెట్టుకున్నారు. ఇలా పెట్టినారు కాబట్టి ఇంత ఉంది. ఇది ఇప్పుడున్న రేటు రీజనబుల్ రేట్ ఏనా రైతు? ఈ రేట్ అయితే వాస్తవంగా ఈ సంవత్సరం 100% ఈ రేటు నడిసే తీరాల, నడుస్తుంది అనే నమ్మకం కూడా మాకు ఉంది. ఎంత ఉండొచ్చు అన్న? 5531 ఇప్పుడు వచ్చేసిన 12,000 నుంచి 17,000 వరకు రాస్తున్నారు. ఇది ఉండొచ్చు అనుకున్నాం మనం. క్వాలిటీ డిలక్స్ ఉంటే ఇంకా 1,000 రూపాయలు ఎక్కువ తక్కువ కూడా పోవచ్చు. రైతుకు మంచిదేనా? మంచి, పర్వాలేదన్న, పర్వాలేదు. ఒక రకంగా సీడ్ వెరైటీ కదా, సీడ్ వెరైటీకి మంచి రేటే అనుకోవచ్చు. మనకు 15 నుంచి 18 దొరికింది అంటే చాలా మంచి రేటే అది. అయినా ప్రస్తుతానికి క్వాలిటీ బట్టి పోతుంటాయి. అన్ని రకాలు ఒకటి రకంగా ఉండదు కదా క్వాలిటీ. 13, 14, 15 మంచి. 2043 ఈసారి 20,000 నుంచి 30,000 వరకు ఉండొచ్చు అని అంచనా ఉంది. 24, 25,000 అయితే కొత్త రాస్తున్నారు ఇప్పుడు. పాతవి ఏసీకాయ మీకు వచ్చేసి 18,000 నుంచి 23, 24,000 వరకు 2043 నడిచినాయి అన్న.
బిఎఫ్లు వచ్చేసి మీకు 12,000 నుంచి 16,000 17,000 వరకు నడిచినాయి అన్న. 2023లో పండించిన క్వాలిటీ ఏసీలు పెట్టుంటారు కదా అవి బిఎఫ్లు. 2024లో పండించిన కాయ 2025లో పెట్టింటారు కదా పాతవి బిఎఫ్లు. తర్వాత ఈ సంవత్సరంవి మీకు 18 నుంచి 24 వరకు ఈ సంవత్సరం పోతున్నాయి. అదే పాత వచ్చేసి మీకు 12,000 నుంచి 17,000 వరకు పోతున్నాయి. ఓకే, డబ్బీ అన్న డబ్బే పాతవి 25,000 నుంచి 35,000 వరకు ఈ సంవత్సరం పండించి ఏసీలు పెట్టినారు కదా. డిలక్స్ వచ్చి 30 నుంచి 35, 36, 37, 38 వరకు పోయింది పాతది. ఓకే, అదే పాతది అయితే 20,000 నుంచి 30,000 వరకు ఉంది. 20,000 నుంచి 24,000 డబ్బీ అన్న. కొత్త కాయ ఇప్పుడు 35 నుంచి 45, 50,000 వరకు పోతున్నది డబ్బీ పోతున్నాయి. బయలుభూమి మీకు వచ్చేసి 55 నుంచి 70,000 వరకు పోయిన వారం పోయిందన్న. అంటే 5 బస్తాలు నీళ్లు కట్టకుండా వాళ్ళు పండించుంటారు. మీకు రైతులు ఆంధ్రలో పండిస్తారు కదా దానికి ఇత్తనాలు ఇవి మిరకాయలు చేనకాయలనే తీసుకుపోయి ఆడ అమ్ముకుంటారు. అవి ఇప్పుడు 650, 700 అవుతున్నాయంటే కొందరు డబ్బులు ఉండే వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు ఏసీలు పెట్టుకుని. ఆ వర్షాకాలంలో 800 నుంచి 1000 రూపాయలు 1 కిలో మిరకాయలు అమ్ముతారు. ఓకే, కడ్డీ అన్న. కడ్డీ కూడా ఇప్పుడు మీకు 30,000 నుంచి 28 నుంచి 43, 44 వరకు పోతున్నాయి అన్న. బయలుభూమి 40,000 నుంచి 52, 53, 55 వరకు పోతున్నాయి అన్న. ఇప్పుడు ఎక్కువ అనంతపురం, రాయచూరు, కర్నూలు, బళ్ళారి ఓన్లీ ఈ 4 ప్రాంతాల నుంచి మన బ్యాడగి మార్కెట్ ఈ 4 ప్రాంతాల నుంచి వస్తుంది అన్న. బ్యాడగిలు ఎక్కడ వేయరన్నా? బ్యాడగి ప్రాంతం మన బ్యాడగి ప్రాంతంలో 10 సంవత్సరం ఒక 15-20 సంవత్సరం కింద వేసేవారన్న. ఇప్పుడు ఎందుకన్నా రీజన్ అంటే రోగాలు ఎక్కువ వచ్చినాయి. ఈ పక్క రోగాలు కొంచెం ఎక్కువైనాయి. మాకు ఈడ ఛానల్ లేవు, కెనాయిలు యావి లేవు. బోర్ వాటరే వాడాలా. ఆ బోర్ వాటర్లు వాడి పండించేది కష్టంగా ఉంది. భూములు కూడా మాకు ఈడ తక్కువ ఈ ప్రాంతంలో. అలాగే వదిలేసినారు. ఉంది హుబ్లీ పక్క పోతే ఎక్కువ భూములు ఉన్నాయి. అయినా మనకి ఛానళ్ళు, కెనాయిల్, నీళ్ళు వ్యవస్థ లేదు. మాకి హుబ్లీ సరౌండింగ్ ఎక్కడ లేదన్న. వేస్తారు, నీళ్ళు వ్యవస్థ లేదన్న. నీళ్ళు వ్యవస్థ ఉంటే చేసేవారేమో. పాత 20 సంవత్సరాల కింద చేసేవారు ఈడ, అప్పుడు చేసేవారు. ఇప్పుడు లేదు. అప్పుడు వర్షానికి కానీ ఈ బోర్లకు కానీ వేసేవారే. ఇప్పుడు అనంతపురం లెక్క వేసినట్టనా, బళ్ళారి లెక్క వేసినట్ట, లేకపోతే రాయచూరు లెక్క వేసినట్ట, కర్నూలు లెక్క వేసినట్ట? ఈ 4 ఏరియాలో ఈ 4 డిస్టిక్లు కొంచెం బళ్ళారి నుంచి ఎక్కువ వస్తుంది అన్న. బళ్ళారి ఎందుకంటే ఆడ నీళ్లు ముందే దొరుకుతుంది అన్న. కాలువ నీళ్ళు ఉంది కదా, తుంగభద్ర డ్యామ్ నీళ్ళు ఉంది కదా, ఆ నీళ్ళకి కొంచెం ముందు వస్తుంది. కొంచెం ఆ ఏరియా ఎక్కువ ఉంది. మనము సర్వే చేసినాము. ఈ 4 ప్రాంతాల్లో సరుకు ఎక్కడ బాగుంది? అనంతపూర్ బాగుందా, బళ్ళారి బాగుందా? అంటే ఇప్పుడు మనము చూస్తున్నామంటే ఏమంటే బళ్ళారి నుంచి సరుకు వస్తుంది మనం చూస్తున్నాము. అనంతపూర్లో ఇంకా పచ్చకాయ ఉందన్న. పచ్చకాయ ఉంది, పండుగాయ ఉందన్న. మొన్న మీరు తిరిగింటారు కదా? తిరిగినాము. అయినా కానీ కొన్ని ఏమంటే కాపు సట్టు కాలే, కొన్ని కాపే కింద కాపు సట్టే కాలే. అయినా రైతులు కాస్ట్లీ మందు వాడి కష్టపడుతున్నారు. రేట్ ఉంది కాబట్టి చాలా కష్టపడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి దెబ్బతిన్నారు. అయినా అప్పు చేసి ఇంకోటి చేసి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు రైతు. పైన కాపు ఇప్పుడే కొంచెము సెట్ అవుతున్నది. కొన్ని ఏరియాలో వచ్చేసి 2 తోటలు ఉన్నాయి. ఒక తోటలో బాగా కాపు కాసింది, ఇంకో తోటలో కాపే లేదు. అంటే అది వాతావరణం వల్ల అయిందో, పొలం హీట్లో అయిందో తెలియదు. ఓకే, ఇప్పుడు రేట్ అయితే కంటిన్యూ అవుతుందా? ఈ రేట్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే నాకు 100% తగ్గుతుందనే నమ్మకం లేదన్న. ఈ రేట్ ఉండొచ్చు అని 100% నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు బ్యాడగి వరకు ఏసీలో స్టాక్ ఎంత ఉండొచ్చు? ఏసీలో అన్న మొత్తము 75% ఏసీ సరుకులు ఖాళీ అయింది మనం. 75% అయినా ఇంకా అంటే ఇది ఒరిజినల్ రేట్ అన్నా ఇంతకంటే పెరగదు? ఇంతకన్నా పెరగదన్న. ఓకే, అతి ఎక్కువ పెరిగిందంటే నష్టమే మాకి. ఓకే, వ్యాపారస్తులకు నష్టమే, రైతులకు నష్టమే, అందరికి. అంటే అమ్ముకొని పోయిన వాళ్ళు 4 రూపాయలు లాభం చేసుకుంటారు. కానీ దీన్ని చూసి మిగతా రైతులు అందరూ పెట్టాలా అని పెట్టేసి మళ్ళీ 2-3 సంవత్సరం నుంచి ఇబ్బంది కలిగింది కదా. మళ్ళీ 60,000, 70,000 డబ్బి అప్పుడు పోయింది. దాన్ని చూసి మిగతా 1,00,000 ఎకరా పెట్టే రైతు 3 లక్ష, 4 లక్షల ఎకరా పెట్టేసిరి. సరుకు ఎక్కువ వచ్చింది, మార్కెట్ తగ్గిందన్న. వాస్తవం అంటే ఇంత ఉంటే మంచిది. ఒక 3 సంవత్సరాల కిందట ఎక్కువ వేసారు కదన్నా. అంత ముందు సంవత్సరాలు ఇప్పుడున్న విస్తీర్ణమేనా? అంతకంటే ఎక్కువ? ఇంతే ఉండేది. ఇది ఒరిజినల్ కాదు. దీనికైనా కొంచెం ఎక్కువ ఉండేది. ఓకే, దీనికైనా కొంచెం ఎక్కువ ఉండేది అన్న. అది వచ్చేసి ఇప్పుడు దానికైనా కొంచెం తక్కువే ఉంది అనుకుంటాను. ఓకే, అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇంకా మార్కెట్ ఇంకా పెరగకపోవడానికి కారణము ఈ రైతులు విపరీతంగా కరెక్ట్ గా పొజిషన్ లో ఉన్నారనే ఉద్దేశంతో నేను అనుకోవడం అన్న. ఇంకోసారి
పోయిన 3 ఏళ్ల నుంచి అవును. ఎక్కువ వేసిండ్రు. ఈ 3 ఏళ్ల కిందట ఎంత అయితే విస్తీర్ణం ఉన్నదో అంతే విస్తీర్ణం ఉంది. గెస్ ఉంటది అన్న, మళ్ళీ ఉంటది అంటే మా వ్యాపారస్తులు గెస్ ఏమంటే ఒక 30% ఉన్నా చాలు మాకి అనే మైండ్ సెట్లు వాళ్ళు ఉన్నారు, లేదని చెప్పలేదు. 30% ఉంటే సరిపోతుంది, ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక రకానికి ఓకే ఒక రకానికి నీడికిన ఒక 50% ఉండుంటే బాగుండేది. అంటే మెరకలు కొంచెం ఎక్కువ బయట దేశాలకు అన్ని పోతున్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ. సరేనా.